పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వా. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. సారీ ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. చాలా ట్రై చేస్తున్నాను దోస్తులు, రోజు పెట్టడానికి అస్సలు వీలవ్వట్లేదు. కానీ మీకోసం ట్రై చేస్తూనే ఉంటాము, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 15ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అత్త, వినుగాడు నీకోసం ఎతుకుతున్నాడ్రా. నాకోసమా? ఎందుకు? ఏమో మరి, ఆఫీస్కి రెడీ అయ్యిండు. విక్కీ ఆడు ఎటు పోయిండని అడిగిండు. వికీ, ఏంట్రా ఆఫీస్కి రావట్లేదా? ఈరోజు రానురా. ఎక్కడికి వెళ్తున్నావు? అదే విద్య. అవసరమారా? అసలు ఏమన్నా అర్థం ఉందా? అదేం మాట్లాడుతుంది అసలు? ఆ ఆంటీ కూడా ఒప్పుకుందంట కదరా. అతను ఎలాంటి వాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏమో, నాకైతే నమ్మిక లేదు. ఏదంటే అది సై అంటది. బాగానే ఎగురుతాడు కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారట? ఒప్పుకోకుండా ఏం చేస్తారు కానీ పైసను చూసి అన్నా సరే అంటారు. మరి పైసను చూసి బాగున్న వాళ్ళని డ్రామాలు చేయరు కదా. ముందే మనం అవన్నీ ఎందుకు చెప్తాం? నువ్వు చెప్పకపోతే ఇది చెప్పలేదు అనుకున్నావారా? అన్నీ చెప్పుంటది. నాకు మస్తు పైసన్నది, నన్ను ప్రేమించు ప్రేమించు అని ఎంట పడ్డది కావచ్చు. ఏంటత్తా నువ్వు అలా మాట్లాడుతున్నావు? లేకుంటే ఏంద్రా, దాని వేజ్ ఏంది, దాని కథలేంది? కరెక్ట్ చెప్పినావు అత్త. విగ్రహణ పూర్తి కాలేదు, పోరిలో చేసుడట. సరే చేసింది, ఆర్దిని ఎత్తలేడట. గదేందన్నట్టు? ఇప్పుడే ఇదంటే ఇష్టం లేకపోతే ఇక పెళ్ళైనాక ఇదంటే ఏమి ఇష్టం ఉంటుంది? అంటే నా మొహం లెక్క ఐడ్స్ పెట్టి విక్తే? అత్త, నేను రియాలిటీ మాట్లాడుతున్నారా? నీకు వెళ్తలేదు. విక్కీ, అవసరం లేదు. ఆఫీస్కి వెళ్దాం పద. అతనికి ఇష్టం లేనప్పుడు మనం ఎలా బలవంతంగా చేస్తాన్రా? ఇష్టం లేదని ఎవరు చెప్పారు? మన చెల్లెలు అతన్ని ఇష్టపడుతోంది. మనం ఇష్టపడిన వాళ్ళ గురించి మనం ఎంత తాపత్రయపడుతున్నామో మనకి తెలీదారా? చెల్లెమ్మది కూడా మనసే కదా. తన మనసుతో ఆలోచించి చూడు. ఏమోరా, నీ ఇష్టం. నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి. మంచి గొప్పింటి సంబంధం చూస్తే చక్కగా పెళ్లి చేసుకోక అడేవాడో ఏందో కథ. అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఏం నమ్మకం ఉందత్తా? అతను ఎలాంటి వాడో ఏంటో మనకేం తెలీదు. ఏమోరా, ఈ అరేంజ్డ్ ఏందో ఈ లవ్ ఏందో నాకు ఏది దలుచుకున్నా భయమై పడేతంది. ఇలాంటి వాళ్ళు సక్కనోళ్ళు ఏడ దొరకాలరా? ఇవాళ రేపు అరేంజ్డ్ చేసుకొని చంపుకొని చస్తాండ్రు, లవ్ మ్యారేజ్లు చేసుకొని కూడా చంపుకొని చస్తాండ్రు. ఆడిపోరన్ని మగపోరడు చంపుడు, మగపోరన్ని ఆడిపోరు చంపుడు. నీ అవ్వ ఇల్లరికం తీసుకొచ్చుకొని కూడా బిడ్డ సాగు చూడబట్టే. ఇక కన్నపేగు ఎంత బాధపడుతుందిరా. జరిగేవి ఎలాగో జరుగుతూనే ఉంటాయి. అవి మన చేతుల్లో లేవు కదా అత్త. ఉన్న వాటి గురించి మనం ఆలోచించాలి. ఓకేరా విక్కీ, బాయ్. బాయ్ రా. పని అయిపోతే వచ్చేసే ఆఫీస్కి. ఓకే. మరి ఎప్పుడు చూపిస్తావురా మాకు? ఏంటి? అగో ఏందని అడుగుతాడు తెలియనట్టే. అత్త, ముందు నీ పెద్దల్లోని చూపెట్టు. మనం నన్ను బుక్ చేస్తున్నావా? మరి నాకన్నా నువ్వు సీనియర్వి బాబు, ముందు నువ్వు చూపెట్టాలి. అత్త ఏమంటావు? గంతే గంతే. అరే ముందు నువ్వన్నా చూయించు, లేకపోతే ఇద్దరు కలిపి ఒకటేసారి చూయించండి. ఇక నాతోటి కాదు. సరే, ప్లాన్ వేద్దాం. నాకు కాబోయే భార్య నాకు తప్ప మీ ఇద్దరికి తెలీదు. నాకు కాబోయే భార్య నాకు తప్ప మీ ఇద్దరికి తెలీదు. అంటే చూసి ఉండొచ్చు. నువ్వు చూసి ఉండొచ్చా? ఆ అమ్మాయిది ఇక్కడే కదరా. నువ్వు చూసి ఉండొచ్చు అంటున్నాను. ఇక మీ ఇద్దరు కాబోయే పెళ్ళాలని నేనైతే చూడలే. సరే, ప్లాన్ చేయరా ఒకరోజు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, పిల్ల గురించి మాట్లాడితే ఇద్దరు సిగ్గులు మొగ్గలైతున్నాయి. ఎప్పుడు చూపిస్తావురా నువ్వు? ఫోటోలనన్నా చూపించచ్చు కదా. లేదత్తా, ముందు చెల్లె పని అవని. అరే నేను చెప్తున్నా ఇంద్రా, వట్టిగా పోయాడా తిట్లు తినకు. వాళ్ళు ఎవలో ఎసంటోళ్ళో ఏందో. నువ్వు వస్తావా అత్త నాతోని? వామ్మో, నేను చస్తరాను. కావాలంటే నీ పిల్లల ఇంటికి తీసుకుపో. పిల్లని చూసి వచ్చేస్తా. తర్వాత మా అన్నని తీసుకుపోయి మాట్లాడతా. గీ అవలదాని ముచ్చట నాకు తెలియదు.
అవసరమారా నువ్వు పోయినా అని చెప్పు అయిపోతుంది. నేనేం ఊరికే అలా వెళ్ళి చూసి రావడానికి వెళ్ళట్లేదు కదా. వెళ్ళి ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఫ్యామిలీ ఎలాంటిదో కనుక్కొని వస్తాను. ఆ మంచిగానే ఉన్నదని చెప్పు అట్టిగానే ఏమైతుంది. అవసరమారా రిస్క్ తీసుకున్నాడు. ఇవాళ రేపు రోజులు మంచిగా పాడైతలేవు. అలా అనద్దత్త. విద్య తను తోడబుట్టిన అన్నయ్య కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తోంది. అన్నయ్య అని నోరు తెరిచి అడిగిందత్త. నా చెల్లెమ్మ జీవితం నా బాధ్యత కాదా? సరే రాపో, ఇక నీ చెల్ల కోసం పోతున్నావు పో పో. అది మన ఇంటి పిల్లనేనా, అది సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. ఇల్లరికం తీసుకొస్తా అంటాందిరా ఆ సావిత్రి. గందుకే నాకు భయమై పాడైతుంది. అలా ఒప్పుకుంటారా ఇవన్నీ? ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోని మన విద్యను ఎక్కడికి పంపిద్దాం? అబ్బో అదే మన ఇంటది అనుకున్నావురా, అస్సలు విన్నది. అది మొండిదే ఇది మొండిదే. ఇల్లరికం అని ఎవడో అయ్యగారు చెప్పిండు. కథ ఇక ఇల్లరికమే పట్టు పట్టింది. ఆ దేవుడిది వచ్చినా వినది అది. సరే ట్రై చేద్దాం. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంట. మన సపోర్ట్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకుంటారు. ఏం సపోర్టో ఏమో, ముందే ఆ ఆస్తులు ఇస్తా ఈ ఆస్తులు రాసిస్తా అని చెప్పకళ్ళకు అర్థమైతుందా? అవసరమైతే చెల్లెమ్మకు పెండ్లిలో పెడదాం కట్నం. నువ్వు ముందేనే నవ్విత్తా ఇవిత్తా అని మాట్లాడకు. చూద్దాం అడేసంటోడో పైసల కోసం వచ్చేటోడా మరేసంటోడో. అందుకే నువ్వు వస్తే బాగుంటుంది అంటున్నాను అత్త. మాట్లాడుతావు కదా వాళ్ళతో. ఏసి నేను రాను. వచ్చి ఏం అడుగుమంటావురా? మా పిల్ల నీ కొడుకును ప్రేమించుతాంది, పెళ్లి చేసుకోవా నా బిడ్డను అని అడుక్కో అన్నలను. సరే అత్త, మరి నేను వెళ్తాను. అది ఇంకా లేచినట్టు లేదు. లేస్తే చెప్పు సంబంధం కోసమే వెళ్ళానని. సరే చెప్తా పో. భోజనానికి తొందర రారా, అటే పోకు. త్వరగా పని అయితే ఆఫీస్కి వెళ్ళాలి కదా అత్త. వాడు రమ్మన్నాడు. సరే సరే, ఇక మళ్ళా రాత్రికి వచ్చేటట్టున్నారు ఇద్దరు. జాగ్రత్త బిడ్డ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అత్త. ఏందో ఏందో ఇల్లు. పిల్లలు ఇద్దరు చక్కనైన పిల్లలు. వీళ్ళిద్దరికి చక్కనైన చుక్కలే దొరికిండ్రు కావచ్చు గాని వాళ్ళ గుణాలు ఎసంటివి ఉంటాయో వాళ్ళు ఎట్లాంటోళ్ళో. నాతోటి కొట్లాడతారో మరి ఎట్లుంటారో. వాళ్ళ అత్తకు నేను అపోజిట్ కాబట్టి వాళ్ళు కూడా అపోజిటే. మేమిద్దరం అపోజిట్లు దోస్తులమైతాం. ఆ సావిత్రి బిత్తిరి దాని మీద కారాలు మిరియాలు నూరుతాం. విద్య మగుని కూడా దోస్తు చేసుకోవాలి. ఆయనకి కూడా అత్తనే అవుతుంది అది. ఆడు కూడా అపోజిటే. అంటే ఇప్పుడు మేము మొత్తం నలుగురం అన్నట్టు దోస్తులం. వీళ్ళు ఏది చెప్తే తల్లిదానికి గంగిరే దూపినట్టు ఉపుతుంది తలకాయ. ఏంటంటే అది పుట్టినాకనే ఇదంతా పెరిగింది ఆస్తి అంటది. దాని గుడ్డేం కాదు, అది పుట్టినాక పెరుగుతుందా గట్లా? సరే మరి ఇప్పుడు మా అన్న ఉన్న అల్లుడు ఏం చేయకుండా అట్టిగానే కూర్చున్నారు అనుకో, ఆస్తులు పెరుగుతాయి అట్టిగానే అది పుట్టిందని అని సుగుణ. ఏందమ్మా ఏం మాట్లాడతాండ్రు? కరెక్టా కాదా నేను చెప్పేది అంటన్నా. మీరేం చెప్పిండ్రో నాకెట్లా తెలుస్తుంది? తలకాయ లేదు తోకలేదు. ఆ అత్త లెక్కనే మాట్లాడుతున్నావు కదమ్మా మంగమ్మ. ఇటు తల తెలది అటు తోక తెలదు నాకు. నన్నేందో అడగబడుతుంది. తల తోక తెలకపోతే ఏందే మోండని తెలుసు కదా. ఆ మొండే ముచ్చట్నన్నా కరెక్ట్ చెప్తానవా? ఇక నువ్వేం చెప్తావు తీ. నువ్వు కూడా నన్ను ఎప్పుడు మెచ్చుకుంటావో తెలియదు, ఎప్పుడు తిడతావో తెలియదు. ఇంతకీ ఏమైందమ్మా విద్యమ్మ సంబంధం? అందరికన్నా ఎగ్జైట్మెంట్ నీకే ఉన్నట్టున్నది కదనే. మరి ఇక పిల్లగాడు ఈమెను గాక ఇంకెవరినో ప్రేమించిండంటివి. ఇప్పుడు మరి విద్యమ్మని చేసుకోవడానికి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? నీకేం ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. ఏ చెప్పమ్మా, సీరియల్ బోర్ కొడుతుంది. ఇది మంచిగా ఉన్నది కథ ఇంట్రెస్టింగ్ గా. గది మనకెట్లా తెలుస్తుంది? ఇప్పుడే విక్కీ ఆడు పోయిండు ఆ పిల్లగాని గురించి తెలుసుకుంటా అని. మరి చూడాలే ఆడెసంటోడో ఏందో ఆయనతో తాగుబోతాడో ఇంకేదన్నా అయితే. ఏగ మరీ గసంటోళ్ళని ఎంచుకుంటుందా విద్యమ్మ? అబ్బో విద్యమ్మ మస్తు చాలు దాని మోకం చాలు. ఆ సాబిత్తిరి బిత్తిరి దాని లెక్క ఇది కూడా పెద్ద బిత్తిరిది. ఏం తెలది. మీకే తెలుసని మీరు అనుకుంటారు అంతే. మీరే పెద్ద బిత్తిరోళ్ళు. మ్యారీ లేకపోతే ఏందమ్మా, ఆమెనంటావు ఆమె బిడ్డనంటావు. వాళ్ళిద్దరు ఎంత హుషారోళ్ళో నీకు తెలదా? నీకు తెలదేమో, నాకైతే తెలుసు. నీకైతే ఏం తెలది. బుస్ అంటే బుస్ అంటావు, బస్ అంటే బస్ అంటావు. ఏందే బుస్ అంటే బుస్ అంటే బస్ అంటే బస్ అంటానా? గదేందే కోపం వచ్చి ఎగురితే నువ్వు కూడా ఎగురుతావు. సరే ఇక చాలు, కోపం పోయింది అంటే నీకు కూడా పోతుంది. ఏందో ఏమో అంత బిత్తిరి బిత్తిరి మంగమ్మ. ఓ నీ అమ్మ, నా గాలి గట్ల తీసేస్తానవేమి? నువ్వు చూసుకుంటుండు. ఆ పిల్లగాడు ఎంత హుషారు పిల్లగాడు. ఎవరిని వాడితే వాళ్ళను ప్రేమించేది విద్యమ్మ. ఏమనుకుంటావు? తల్లి బిడ్డలు ఇద్దరు హుషారు, నువ్వే బిత్తిరి బిత్తిరి. సాబిత్రి బిత్తిరి అంటే దానికి షూటింగ్ అవుతుంది. నువ్వు నన్ను బిత్తిరి అన్నకే చెప్తానా? అయితే నువ్వు పిస బిత్తిరివి అన్నట్టు.
సావిత్రి అన్న పిసబిత్రి అన్న ఒకటే మళ్ళా నన్ను అనకు. అగో కేర్లెస్ గా పోతానవేమే, సపరేట్గా అనుకోండి, మీకేం తెలియదు అన్న అడుగుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చినాక పోతుంది మెల్లగా. అబ్బో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా నువ్వు? ఇక్కియాడు ఆ పిల్లగాని గురించి తెలుసుకోవడానికి పోతానని చెప్పలేనావే? గది ఎవరికైనా తెలుసు. మొన్ననే అన్నది విద్యమ్మ, అన్నయ్య మాట్లాడు ప్లీజ్ అని. అన్న నువ్వు చెప్పింది ఏమున్నది కొత్తది? ఏమన్నా కొత్త ముచ్చటుంటే చెప్పు, గప్పుడు ఒప్పుకుంటా నువ్వు బిత్తిరిదానివి కాదని. అప్పటిదానిక నువ్వు గంతే. అబ్బా దీనికి బల్బు ఎంతగానో వస్తుంది. దీనికట సీరియల్ బోరు కొడతానయట, ఓనర్ల జీవితం మంచిగున్నదట. నా బతికేమైందో కావాలి దీనికి, నా పోరగాన్లు ఏమైతాడో కావాలి, అన్నీ కావాలి. దీని అత్తనడ్డి వంచి బావని పెండ్లెట్లా వేసుకోవాలని మాత్రం తెలియదు దీనికి. మీ అవేటి పోయిందే కనబడతలేదు. గుడికి పోయిందట. గుడికా? అబ్బో దేవుణ్ణి ఏం టార్చర్ పెడదామని పోయిందో ఏమో. ఏమైందే కాలుగాలిన పిల్లి లెక్క తిరుగుతున్నావు? మీ అవ్వ కోసమా? విక్కన్న కనిపించిండా నీకు? ఇక్కడెందుకే నీకు? చెప్పత్తా ప్లీజ్, కనిపించిండా? పొద్దుగాలే లేచి రెడీ అయిండు. రెడీ అయిందా? ఎక్కడికి పోయిండు? ఆఫీస్కి పోయిండు. ఇంకేడికోతాడు? వెన్నుగాడున్న వాడు ఇద్దరు కలిసి ఆఫీస్కి పోయిండ్రు. మరి విక్కీ అన్న అక్కడికి వెళ్తా అని చెప్పిండు కదా, నీకేమన్నా చెప్పిండా? నాకేం చెప్పలే, ఆఫీస్కి పోతాన్నామని అన్నారు. నేను అడిగితే బాధపడతానావే? బాధపడకు, ఇవన్నీ అట్టి ముచ్చట్లేనే, ఏదో అట్లా అంటారు సరే పోతానా అని. అవ్వ కూడా వట్టిగానే అని ఉంటుంది, సరే పెళ్లి చేత బిడ్డ ఆయనతోటే అని అంతుత్తదే. మెల్లమెల్ల నువ్వే మర్చిపోతావు గట్లా. అట్లనా? గట్లనే. అమ్మ గుడికి ఎందుకు పోయిందో తెలుసా? పంతులకి నా జాతకం చూపించడానికి పోయింది, నాకు పెళ్లి బలం ఉందా మరి అని. అంటే పిచ్చికైంది అన్నట్ట పెళ్లి చేస్తా అని? విక్కన్న కూడా కనుక్కోవడానికి వెళ్ళిండు, నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు బర్రెవన్నట్టు వన్నావని చెప్పిండు కదనే, నీకెట్లా తెలిసే? ఇప్పుడే సుగుణ చెప్పింది. కావాలనే యాక్టింగ్ చేస్తున్నా, నువ్వు నాతోటి ఏం నాటకాలు ఆడతావో అని. ఇంకోసారి జీవితంలో నేను నమ్మా. నమ్మకపోతే నమ్మకపోవే, నాకేంది. అమ్మని గిదెంత యాక్టింగ్ చేసింది, దీని ముందట బిత్తిరిదాని లెక్క అయినా నిజంగా అది యాక్టింగ్ చేసినట్టు కూడా గుర్తుపట్టలే. బిత్తిరిదాన్నే నిజంగా నేను. వాళ్ళు వినలేరు కదా. అత్తకు ఈ విషయం చెప్పాలంటే టెన్షన్గా ఉంది. ప్రేమిస్తున్నానంటే ఏమనదు, కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయంటే ఏమంటుందో. ఏమన్నా అనని, నా విక్కీ నేను అంతే. ప్రియా ఇలారా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్త, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమైందే అంత కంగారు పడుతున్నావు? రా. అత్త, అది నీతో ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. దేని గురించి? అది దేని గురించి అంటే, వయసులో ఉన్న పిల్ల ఏదో మాట్లాడాలంటుంది, తడబడుతుంది. దేని గురించో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నీకేం అర్థమైందత్త? నువ్వు చేసుకోబోయేవాడి గురించే అయి ఉంటుంది, అంతేనా? అరే సిగ్గు, నువ్వు ఆగత్త. నాకు తెలిసే వాళ్ళ ఇంటికి పోయొచ్చినావట కదా, ఆ సావిత్రి వాళ్ళ ఇంటికి. నచ్చిండా అబ్బాయి? మాట్లాడినావా? చూడ్డానికైతే చక్కగా ఉన్నాడు, మంచిగా మాట్లాడిండానే. ఇల్లు చూసినావా? బాగుందా? ఏమైందే సప్పుడు అయ్యావు? అత్త, సావిత్రే ఫోన్ చేసి చెప్పింది నాకు, మా కోడలు వచ్చిందని. దొంగపిల్ల, మాకు చెప్పకుండా పోతావానే? అత్త, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాట నిజమే, కానీ కానీ నేను వేరే అతన్ని లవ్ చేస్తున్నాను. అవునత్త, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. లవ్ చేస్తున్నావా? ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. దేనికి 4 రోజులైందే? నేను అతన్ని లవ్ చేయబట్టి 4 రోజులైంది అత్త. 4 రోజుల నుంచి నువ్వు ఆయన లవ్ చేస్తున్నావా? ఎవరే అతను? ముందు నేను చెప్పేది వినత్త. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునత్త. మరి వీళ్ళింటికి ఎందుకు పోయినావు? అదొక పెద్ద స్టోరీ. పిచ్చి పట్టిందా నీకు? స్టోరీ ఏంది స్టోరీ? అయితేనేమో వాళ్ళకి చెప్పాలి, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోనని. చెప్పుడు చేత కాకపోతే వాళ్ళ ఇంటికి పోవద్దు, సైలెంట్గా ఉండాలి. నాకు చెప్తే నేను చెప్పేదాన్ని. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు వాళ్ళని చేసుకోనంటవేందే? ఆ అబ్బాయిని కలిసినావా? ఏం మాట్లాడినావు ఆయనతోటి? పెళ్లి చేసుకోనని చెప్పినావా? ఆయనకు తెలుసు. తెలుసా? నువ్వు ప్రేమించిన అబ్బాయి ఆయన దోస్తా ఏంది?
నువ్వు ఎట్లా కనిపెట్టినావు అత్త? నీ ముఖం నేనేదో వట్టిగా అన్నా. ఆయనకు తెలుసా అంటే ఆయన దోస్త అయింది అన్నా. నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నట్టు అతనికి తెలీదు అత్త. మరి అతనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో. మరి ఈ సావిత్రి ఇదంతా తెలిసే చేస్తోందా, తెలియక చేసిందా? ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటే మరి మన దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆమెకు తెలీదు. మరి నీకెలా తెలిసింది? అతను ఇష్టపడుతోంది ఎవరినో తెలుసా? ఎవరిని? నా ఫ్రెండ్ మధుని. మధుమితనా? ఉమ్, ఏందే నువ్వు చెప్పేది? ఆ మసాలే అదొక టైపు. ఈ పిల్ల లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆమె ఒప్పుకుంటుందా? మా నాన్నే ఎన్ని అడిగి ఆరాధీసింది తెలుసా? ఆస్తుల గురించి అంతస్తుల గురించి గంట సేపు అడిగింది. నువ్వు ఒక్కగానొక బిడ్డవు, నీ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు అమెరికాల. మనల్నే గంట అడిగిందంటే చూడు. మరి మధుమితని? నాకు తెలీదు అత్త. ఆమె ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా అతడైతే జెన్యున్గా లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తే సరిపోతుందా? అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడా? పెళ్ళైతే చేసుకుంటాడు కానీ ఏం చేస్తాడో నాకు తెలీదు. హ్మ్. నువ్వైతే బయటపడ్డా అంట వాళ్ళ నుంచి. వాళ్ళకు నీకే సంబంధం లేదా ఇక? లేదు, కానీ అతను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. మళ్ళా ఫ్రెండ్ అంటవేందే? ఆడోళ్ళు మగోళ్ళు ఫ్రెండ్షిప్ చేసుడు లేదు, బంద్. పెళ్ళి కాకముందైనా ప్రాబ్లమే, పెళ్ళి అయినాక కూడా ప్రాబ్లమే. అవసరం లేదు, కట్ చేసేయి. ఏం కాదత్త, అతను అర్థం చేసుకుంటాడు. అతను అట్లాంటోడు కాదు. అతను అర్థం చేసుకుంటాడు. మరి మీ ఓడి సంగతి ఏంది? మీ ఓడు అర్థం చేసుకోవాలి కదా. నువ్వు వెళ్ళి ఇంకెవరితో మాట్లాడతానంటే? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఫ్రెండ్స్ అంటావు, ఆయనకు తెలియదు అంటావు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అత్త, నేను మొన్న మధుకి పెళ్లి చూపులున్నాయని వెళ్ళాను చూడు. అవును. ఆ అబ్బాయి యుఎస్ నుంచి వస్తున్నాడు. అన్ని వదులుకొని దీనికోసం వస్తున్నాడని చెప్పాను కదా. మస్తు ఇంప్రెస్ అయినా అన్నావు. ఉమ్, కొంపదీసి ఆయననే లవ్ చేసినావేందే? అవునత్త. నవ్వుతావేందే నువ్వు? మధు వాళ్ళ అమ్మకు తెలుసా? ఉహుం, తెలీదు. మధుకి కూడా తెలీదు. అసలు ఎవరికి తెలీదు మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని. ఆ పిల్లగాడు ఎసొంటోడో ఏందో 4 రోజుల లవ్ అంటాంది. కానీ కొన్ని రోజులైనాక చూద్దాం ఎట్లా అంటాడో. మంచోడై నీతోటే ఉంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించుదాం. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం అత్త పెళ్లి చేసుకోవడానికి. నువ్వు రెడీగా ఉంటే అయిపోయినా? ఆ పిల్లగాడు ఎవరు, ఏ నుంచి వచ్చిండు, ఏంది? అతను ఒక అనాథ అత్త. అవసరమానే నీకు ఇవన్నీ? 4 రోజులే గానే మర్చిపోమ్మని నేను అనను. ఒకసారి ఆలోచించే. అనాథం చేసుకుంటా అంటే మీ అమ్మ నన్ను ఒప్పుకుంటారా? నాకెవరి ఇష్టంతో సంబంధం లేదు. నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోకపోతే. అవ్వా, ఎట్లా చెప్తాంది చూడు. ఇంకా ఆ పిల్లగాడు ఎవరో నాకు చూయించు ముందు. ఫోటో ఉంది, చూపించానా? ఏందే నువ్వు? ఫోటో చూసి ఓకే చేయన్నా? ఇంటికి తీసుకురా ఒకసారి. అసలు ఏంది సంగతి, ఏంది అని అడుగుతా. అమ్మా, నాటకాలు అవుతున్నాయి. అత్త, ఏడికి పడితే అడికి తిరగకు. ముందు నేను మాట్లాడాలి ఆ పిల్లగానితోటి. నువ్వు ఫోన్లో కూడా మాట్లాడొద్దు చెప్తున్నా. అత్త, నేను చెప్పింది ఇంటనే నీ పెళ్లి చేస్తా. ముందు నేను ఆ పిల్లగానితోటి పర్సనల్గా మాట్లాడాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది? మీ మామకు చెప్తాగు. వద్దత్త, మామకి ఇప్పుడే చెప్పొద్దు. ఇప్పుడే చెప్పొద్దంటది. పెళ్లి చేసుకుంటా అంటది, మళ్ళీ ఇప్పుడే చెప్పొద్దంటది. చెప్తేనే గానే ఆ పిల్లగాడు ఎవరు ఏంది తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? అనాథ అని తెలుసుకుంటాడు. ఛీ, నాకు అలా అనాలని కూడా లేదు. ఎన్నిసార్లు అనిపించావత్తా నువ్వు? ప్రియా, అనడానికి నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావా? మేము మీ అమ్మా నాన్న వినడానికి ఇంకెంత ఇబ్బంది పడతామో చెప్పు. ఫ్యూచర్లో నిన్ను అలాంటి వాడితో చూడగలమా? అలాంటి వాడని ఎందుకు అంటున్నావత్తా నువ్వు? నువ్వు అర్థం చేసుకుంటావనే కదా నీతో చెప్తున్నాను. సరే, ఏడుపు ముఖం పెట్టకు. నన్ను మాట్లాడి ముందు. అనాథ అయితే ఏంది, మనం అందరం లేమా? సరే, నీ ఇష్టం. నువ్వు అలా అనకత్తా. నేను వాడు లేకుండా ఉండలేను, చచ్చిపోతాను. ఏయ్, అవే మాటలే, పిసపిస మాటలు. నన్ను ముందు అతనితో మాట్లాడి ఇంటికి తీసుకురా. మీ మామ లేనప్పుడు పిలు. వింటున్నావా? ఉమ్, నువ్వే ముందు ప్రపోజ్ చేసినావు కదా. అవును.
నీకెలా తెలుసు? నాకు తెలిసే నువ్వు అంత ఈజీగా ఎవరిని నమ్మవు. ఎవరు పడితే వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఒప్పుకునే రకం కాదు. ఇక్కడి దాకా వచ్చినావంటే నీకే బాగా నచ్చింది అన్నట్టు. అతనికి నువ్వంటే ఇష్టమేనా? చాలా. అన్నీ నువ్వే చెప్తున్నావా? నేను అడుగుతాగా అతన్ని. మరి అన్నీ మాట్లాడినాక నాకు నచ్చకపోతే విడిచిపెడతావా? నిన్నే. ఏ పిల్ల, ఏడుస్తున్నావా? మళ్ళీ ఇదేందే? సరే అని చెప్పినా కదా. నువ్వు మాటి మాటికి విడిచిపెడతావా అని ఎందుకు అంటున్నావు అత్త? నేను ముందే చెప్తున్నాను అత్త, మీరు ఒప్పుకోకపోతే మాత్రం నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటాను. మీరెవరు వద్దు, నాకు వాడుంటే చాలు. 4 రోజులకి గింత ప్రేమ పెంచుకుంటాడు ఎవడన్నా? ఇప్పుడిప్పుడే కదా నీకు అతని గురించి తెలుస్తుంది. ఆగు. నేను ఇక్కడికి తీసుకొస్తాను కదా, నువ్వే మాట్లాడు, నీకే అర్థమవుతుంది. ఏంది అర్థమయ్యేది? ఏం జాబ్ చేస్తాడు అతను? సాఫ్ట్వేర్. మరి తల్లిదండ్రి లేరంటే అతనికి ఇల్లు వాకిలి? వాళ్ళదేదో ఊరంట, అక్కడ పొలాలు అవి ఇవి చాలా ఆస్తులే ఉన్నాయంట. అయినా నాకు అవన్నీ అనవసరం, నేను జాబ్ చేస్తాను. మేమిద్దరం కష్టపడి బ్రతుకుతాం. మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోని నేను లేనా నీకు? నన్ను కూడా విడిచిపెట్టి పోతావానే రాక్షసి? నేను ఇంకోటి చెప్తాను, నువ్వు షాక్ అవ్వనంటే. వద్దే, ఇప్పటికే మస్తు షాకులు ఇచ్చినావు. ఈ ముసలి ప్రాణానికి కొంచెం గ్యాప్ ఇయ్యే. నేను ఇవ్వను, చెప్తున్నాను విను. ఏంటిది? వాడే నా మొగుడు. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావే? నేనే వాడి పెళ్ళాన్ని. అయిపోయిందా? మొగుడు పిల్లలు ఏమేం చేసుకుంటారో అవన్నీ చేసేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావే? జోక్ చేస్తున్నావా? నిజమే. వాడేవాడే అసలు? అన్నింటికి తీసుకురాని సంగతి చెప్తా. 4 రోజులు ప్రేమించుకున్నారు, అయిపోయిందా ఇక? ఏం తెలుసుకున్నారా మీరు? ఒకరి గురించి ఒకరు తెలుసుకో అన్నా అద్దా? ఇప్పుడు ఇవన్నీ కానిస్తారా? మధ్యలో మన గొడవలా చెడిపోతే? మేము విడిపోము, ప్రాణం పోయేంత వరకు కలిసే ఉంటాం. ఈ సినిమా డైలాగులు మస్తు చెప్తారే. ఆడసలు ఉన్నాడా, ఉడాయించిండా? ఫోన్ చేస్తాడు రోజు. అని ఇంటికి తీసుకురా ఒకసారి. ఆయనకి ఎంత ధైర్యం నా పిల్లనే ముట్టుకోవడానికి? అసలు ఎక్కడ కలిసినావు నువ్వు అతన్ని? ఫస్ట్ టైం మధు వాళ్ళ మమ్మీ ఫోటో చూపెట్టింది కదా, అందులో చూశాను. మనిషిని ఎక్కడ చూసినావే? మన ఇంటికి రమ్మన్నాను. ఇక్కడికా? ఈ ఇంట్లోనే పని కానిచ్చేసిండ్రా? ఫస్ట్ టైం కలిసినప్పుడే ఉమ్, ఇవన్నీ మీ మామకు తెలిసిందనుకో, మన ఇద్దరిని చంపేస్తాడు పీక విసికి. నువ్వెవరికి చెప్పకే, నేను నీకు మాత్రమే చెప్తున్నా. అదృష్టం ఒక నాకేనా? నువ్వు చేసింది తప్పు అనిపిస్తలేదు అవే నీకు ఏ కోసానా కూడా? ఉహుం, రోజు అతనితోనే ఉండాలనుంది. ఉంటుంది. నువ్వు చేసింది తప్పు కాకపోతే మీ మమ్మీ డాడీకి చెప్పుపో. ఎందుకు చెప్తలేవు? నువ్వే నా మమ్మీ డాడీవి. ఇంకా ఇదోటి, గీసొంటి అన్నీ అనుకుంటా ఇంకెన్ని రోజులు ఉంటానో ఏమో నేను. నీకేం కాదత్త, నేనున్నా కదా. నా విక్కీ కూడా చూసుకుంటాడు నిన్ను. ఏందేంది? నా విక్కీ కూడా చూసుకుంటాడు నిన్ను. వాని పేరు విక్కా? విక్రమ్. తోక్రమేం కాదు? కాదత్త, విక్రమ్. అబ్బాబ్బాబ్బా, ఎంత ముద్దుగా వలుకుతున్నవే పేరు. విక్రమ్ కూడా అదే అంటాడత్త. నేను విక్రమ్ అని పిలిస్తే అతని చెవిలో తేనె పోసినట్టుంటుందట, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్టుంటుందట. గీసొంటి అన్నీ చెప్పే నేను వాడేసినట్టున్నాడు. నేను వాడిపోయినాకనే ఇవన్నీ చెప్పుడు స్టార్ట్ చేసిండు. అంతకుముందు మస్తు స్ట్రిక్టా పాప? ఫుల్ స్ట్రిక్ట్. ప్రియా, అత్త మధు వచ్చిందా? ఆ, దానికి ఇదంతా ఏం తెలీదు, చెప్పొద్దు. ప్రియా, ఏమైందే? ఇంటికి వస్తానన్నావు కదా, ఏం జరిగింది? ఇద్దరు అలా అన్నారు.